తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ నటుల్లో మెగాస్టార్ చిరంజీవి అగ్రజుడు. 150కి పైగా సినిమాలతో ఎంతో మంది యువతరాలకు స్ఫూర్తిగా నిలిచిన టాలీవుడ్ సుప్రీంకు ఇప్పుడు ఒక అరుదైన ఘనత దక్కింది. ఇదివరకే భారతదేశ ప్రతిష్టాత్మక పురస్కారాలైన పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి బిరుదులు అందుకున్న చిరు ఇప్పుడు యూకే పార్లమెంట్లో గౌరవ సత్కారం అందుకోనున్నారు. ఆ అవార్డు విశేషాలేంటో చూసేద్దాం. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవికి హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్లో గౌరవ సత్కారం జరగనుంది. 4.5 దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి చేసిన సేవలకు గాను యూకేకు చెందిన అధికారిక లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా చిరంజీవిని సన్మానించనున్నారు. మార్చి 19న జరిగే ఈ కార్యక్రమానికి సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్మన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు హాజరు కానున్నారు. అదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ సినిమా మరియు ప్రజాసేవ దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేయనున్నారు. బ్రిడ్జ్ ఇండియా సంస్థ అనేది యూకేలో ఒక ప్రముఖ సంస్థ. ఇది పబ్లిక్ పాలసీని రూపొందించడానికి పనిచేస్తుంది. అలాగే వివిధ రంగాల్లోని వ్యక్తులు సాధించిన విజయాలు, వారు తమ చుట్టూ ఉన్న సమాజంపై చూపించిన ప్రభావం మరింత విస్తృతం కావాలనే ఉద్దేశంతో వారిని సత్కరిస్తుంది. బ్రిడ్జ్ ఇండియా సంస్థ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును తొలిసారిగా అందజేస్తుంది. దీనిని చిరంజీవి అందుకోవటం మరో విశేషం. ఇది మెగాస్టార్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా నిలుస్తుంది. యూకేకు చెందిన పార్లమెంట్ సభ్యులు బ్రిడ్జ్ ఇండియా వంటి ప్రఖ్యాత సంస్థ అంతర్జాతీయ వేదికపై చిరంజీవిని సన్మానించటం, ఆయనకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఇవ్వటం అనేది ప్రత్యేకమైన సందర్భం. 2024లో భారత ప్రభుత్వం నుంచి రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ను చిరంజీవి అందుకున్నారు. అలాగే గత ఏడాది డాన్సర్గా గిన్నెస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకున్నారు. ఇక ఏఎన్ఆర్ శత జయంతి సందర్భంగా అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 2024లో చిరంజీవికి ప్రతిష్టాత్మకమైన ఏఎన్ఆర్ జాతీయ అవార్డును ప్రదానం చేసింది.